హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీరూస్ ఫ్లేవర్స్. నిలవ పచ్చళ్ళంటే మనకు ఎక్కువగా మామిడికాయ, ఉసిరికాయ గుర్తొస్తాయి కదా! నేను చూసినంత వరకు నిమ్మకాయ పచ్చడి పెట్టడం చాలా తక్కువ. నిమ్మకాయ పికిలంటే ఎంతమందికిష్టం? నాకైతే చాలా ఇష్టమండి. నా స్టైల్‌లో నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ట్రై చేశారంటే ఒక సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేయండి. నిమ్మకాయ నిల్వ పచ్చడి కోసం ఫ్రెష్‌గా ఉండే నిమ్మకాయలు తీసుకోవాలి. నేను అర కేజీ వరకు మీడియం సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. కావాలంటే మీరు పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. వీటిని కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 150 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి ఈ ఆయిల్ సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత 4 ఎండుమిర్చి కూడా వేసుకుని పోపు మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో నిమ్మకాయ ముక్కల్ని వేసుకోవాలి. అంతా ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే నిమ్మకాయల్ని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, మర్చిపోకూడదు. నిమ్మకాయలోని పచ్చిదనం పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. తక్కువ మంటలో 30 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. నిమ్మకాయ మెత్తబడుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. నిమ్మకాయ మెత్తబడిన తర్వాత దీంట్లో 50 గ్రాములు ఉప్పు వేసి వేయించుకోవాలి. నేను కల్లుప్పు వేసుకున్నాను. ఉప్పు సరిపోకపోతే ఓసారి టేస్ట్ చూసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఉప్పు అంతా నిమ్మకాయలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 50 గ్రాముల కారం కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతా మరోసారి బాగా మిక్స్ చేసుకోండి. నిమ్మకాయ పచ్చడిలో ఇలా కారం వేస్తే కాయకు కారం పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అర టీ స్పూన్ మెంతిపొడి, అర టీ స్పూన్ ఆవపొడి వేసుకోవాలి. నా దగ్గర ఇవి విడివిడిగా ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. కావాలంటే అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మెంతులు వేయించి పొడి చేసుకుని వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకోకూడదండి. ఆవాలు, మెంతులు రెండూ కలిపి 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు అంతా ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడులన్నీ నిమ్మకాయకి బాగా పట్టాలి. 2 నిమిషాల పాటు కలుపుతూ బాగా మగ్గనివ్వాలి. నూనె పైకి తేలుతుంది కదా, పచ్చడి రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిని చల్లారనివ్వాలి. బాగా చల్లగా అయిన తర్వాత తీసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ పచ్చడి పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి చాలా బాగుంటుందండి. ఇంకా చెప్పాలంటే పెరుగులోకి, చద్దన్నంలోకి కూడా మంచి కాంబినేషన్. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.